Hello friends, AP, TS, DSC అండ్ ఆల్సో ఫర్ ఆల్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ జనరల్ నాలెడ్జ్లో భాగంగా డిసెంబర్ నెలలో ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి దినోత్సవాల గురించి ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. ముందుగా డిసెంబర్ నెలలో ఉన్నటువంటి ముఖ్యమైన దినోత్సవాలన్నింటినీ కూడా ఒకసారి చదువుదాము. తర్వాత వాటిని ఎలా గుర్తుపెట్టుకోవాలో ట్రిక్స్ మరియు కోడ్స్ ద్వారా మనం నేర్చుకుందాం. డిసెంబర్ 1 రెండు ఉన్నాయి. ఎయిడ్స్ డే, ఎయిడ్స్ దినోత్సవం. రెండవది బిఎస్ఎఫ్ రైజింగ్ డే, బిఎస్ఎఫ్ ఆవిర్భావ దినోత్సవం. బిఎస్ఎఫ్ అంటే బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్, సరిహద్దు భద్రతా దళం. డిసెంబర్ 2 మూడు ఉన్నాయి. ఫస్ట్ వన్ వరల్డ్ కంప్యూటర్ లిటరసీ డే, ప్రపంచ కంప్యూటర్ అక్షరాస్యత దినోత్సవం. రెండవది నేషనల్ పొల్యూషన్ కంట్రోల్ డే, జాతీయ కాలుష్య నియంత్రణ దినోత్సవం. మూడవది ఇంటర్నేషనల్ డే ఫర్ ద అబాలిషన్ ఆఫ్ స్లేవరీ, అంతర్జాతీయ బానిసత్వ నిర్మూలన దినోత్సవం. డిసెంబర్ 3 ఇంటర్నేషనల్ డే ఆఫ్ పర్సన్స్ విత్ డిజేబిలిటీస్, వికలాంగుల కొరకు అంతర్జాతీయ దినోత్సవం. డిసెంబర్ 4 రెండు ఉన్నాయి. ఫస్ట్ వన్ ఇండియన్ నేవీ డే, భారత నౌకాదళ దినోత్సవం. రెండవది ఇంటర్నేషనల్ బ్యాంకర్స్ డే, అంతర్జాతీయ బ్యాంకర్ల దినోత్సవం. డిసెంబర్ 5 రెండు ఉన్నాయి. ఫస్ట్ వన్ వరల్డ్ సాయిల్ డే, ప్రపంచ మృత్తిక నేల దినోత్సవం. రెండవది ఇంటర్నేషనల్ వాలంటీర్ డే ఫర్ ఎకనామిక్ అండ్ సోషల్ డెవలప్మెంట్, ఆర్థిక మరియు సామాజిక అభివృద్ధి కోసం అంతర్జాతీయ స్వచ్ఛంద దినోత్సవం. డిసెంబర్ 7 రెండు ఉన్నాయి. ఇంటర్నేషనల్ సివిల్ అవియేషన్ డే, అంతర్జాతీయ పౌర విమానయాన దినోత్సవం. రెండవది ఇండియన్ ఆర్మ్డ్ ఫోర్సెస్ ఫ్లాగ్ డే, భారత సాయుధ దళాల పతాక దినోత్సవం. డిసెంబర్ 9 ఇంటర్నేషనల్ యాంటీ కరప్షన్ డే, అంతర్జాతీయ అవినీతి నిరోధక దినోత్సవం. డిసెంబర్ 10 ఇంటర్నేషనల్ హ్యూమన్ రైట్స్ డే, అంతర్జాతీయ మానవ హక్కుల దినోత్సవం. డిసెంబర్ 11 రెండు ఉన్నాయి. యూనిసెఫ్ డే. తర్వాత ఇంటర్నేషనల్ మౌంటైన్ డే, అంతర్జాతీయ పర్వత దినోత్సవం. డిసెంబర్ 12 యూనివర్సల్ హెల్త్ కవరేజ్ డే, విశ్వజనీన ఆరోగ్య పరిరక్షణ దినోత్సవం. డిసెంబర్ 14 నేషనల్ ఎనర్జీ కన్జర్వేషన్ డే, జాతీయ ఇంధన పరిరక్షణ దినోత్సవం. డిసెంబర్ 16 విజయ్ దివస్. డిసెంబర్ 18 రెండున్నాయి. ఇంటర్నేషనల్ మైగ్రెంట్స్ డే, అంతర్జాతీయ వలసదారుల దినోత్సవం. రెండవది నేషనల్ మైనారిటీస్ రైట్స్ డే, జాతీయ మైనారిటీ హక్కుల దినోత్సవం. డిసెంబర్ 20 ఇంటర్నేషనల్ హ్యూమన్ సాలిడారిటీ డే, అంతర్జాతీయ మానవ సంఘీభావ దినోత్సవం. డిసెంబర్ 22 నేషనల్ మ్యాథమెటిక్స్ డే, జాతీయ గణిత దినోత్సవం. డిసెంబర్ 23 కిసాన్ దివస్, రైతుల దినోత్సవం. డిసెంబర్ 24 నేషనల్ కన్స్యూమర్ రైట్స్ డే, జాతీయ వినియోగదారుల హక్కుల దినోత్సవం. డిసెంబర్ 25 రెండున్నాయి. క్రిస్మస్ డే, క్రిస్మస్ దినోత్సవం. మరియు గుడ్ గవర్నెన్స్ డే, సుపరిపాలన దినోత్సవం. ఇవి డిసెంబర్ నెలలో ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి దినోత్సవాలు. మరి వీటిని ఒక్కొక్కటి ఎలా గుర్తుపెట్టుకోవాలో ట్రిక్స్ అనేటువంటివి ఇప్పుడు చూద్దాం. డిసెంబర్ 1 రెండు ఉన్నాయి. అందులో ఫస్ట్ వన్ ఎయిడ్స్ డే, ఎయిడ్స్ దినోత్సవం. సో ఇది అందరికి తెలుసు, డిసెంబర్ 1 ఈజ్ ఎయిడ్స్ డే. సో మరి డేట్ గుర్తుపెట్టుకోవడానికి ఇలా రాసుకోవచ్చు. ఏఐడిఎస్, ఎయిడ్స్లో ఫస్ట్ లెటర్ ఏ. ఏ అంటే మనకి ఆల్ఫాబెట్లో ఫస్ట్ లెటర్ 1 అని రాసుకోవచ్చు. తర్వాత ఎయిడ్స్లో డి అనేటువంటి లెటర్ కూడా ఉంది. సో డి అంటే డిసెంబర్ అనుకుందాం. అట్లా 1 డిసెంబర్ ఎయిడ్స్ డే అని గుర్తుపెట్టుకోవచ్చు. లేదంటే తెలుగులో ఎయిడ్స్ దినోత్సవంలో ఎయిడ్స్ అనేటువంటి పదంలో ఎయిడ్స్ అనేటువంటిది ఏక్ అనేటువంటి సౌండ్ వస్తుంది. ఎయిడ్స్ అనేటువంటి పదంలో ఏక్ అంటే ఒకటి. తర్వాత ఎయిడ్స్లో డా అనేటువంటి సౌండ్ కూడా ఉంది. సో డా అనేటువంటి సౌండ్ నుంచి డిసెంబర్ అని కూడా మనం గుర్తుపెట్టుకోవచ్చు. ఈ విధంగా డిసెంబర్ 1 ఎయిడ్స్ డే అని గుర్తుపెట్టుకోవచ్చు. రెండవది బిఎస్ఎఫ్ అంటే బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్ రైజింగ్ డే, సరిహద్దు భద్రతా దళం ఆవిర్భావ దినోత్సవం. బిఎస్ఎఫ్ రైజింగ్ డే. దీన్ని ఎలా గుర్తుపెట్టుకుంటామంటే ఇచ్చినటువంటి పదాలు తీసుకుందాం. బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్. సో అందులో
మనకి డిసెంబర్ 1 రావాలా. సో ఒకసారి అబ్జర్వ్ చేస్తే బార్డర్ అనేటువంటి పదంలో డిఈఆర్ డర్ అంటే డర్ అనేటువంటి పదం నుంచి డిసెంబర్ అని రాసుకోవచ్చు. తర్వాత ఫోర్స్ అనేటువంటి పదంలో ఫస్ట్ లెటర్ ఎఫ్ నుంచి ఫస్ట్ అంటే 1 లాగా మనం రాసుకుంటే డిసెంబర్ 1 అనేటువంటిది బిఎస్ఎఫ్ డే, బిఎస్ఎఫ్ రైజింగ్ డే అని మనం గుర్తుపెట్టుకోవచ్చు. నెక్స్ట్ డిసెంబర్ 2 ఇక్కడ కూడా మనకి 3 ఉన్నాయి. ఫస్ట్ వన్ వరల్డ్ కంప్యూటర్ లిటరసీ డే, ప్రపంచ కంప్యూటర్ అక్షరాస్యత దినోత్సవం. మరి దీన్ని ఎలా గుర్తుపెట్టుకుంటామంటే మనకి డిసెంబర్ 2 రావాలా. డిసెంబర్ అంటే మనకి ఎన్నవ నెల, 12వ నెల, అంటే 12 అనే నెంబర్ కావాలి. ఎలా వస్తుందంటే లిటరసీ అనేటువంటి పదం తీసుకుందాం. కంప్యూటర్ లిటరసీలో లిటరసీలో ఫస్ట్ లెటర్ ఏమి ఎల్. సో ఎల్ అంటే మనకి ఇంగ్లీష్ ఆల్ఫాబెట్లో ఎన్నో లెటర్ అంటే 12th లెటర్ కాబట్టి 12 నుంచి మనము మంత్ డిసెంబర్ అని రాసుకోవచ్చు. సో లిటరసీని మనం తెలుగులో అక్షరాస్యత అంటాం. ఓకే, మంత్ వచ్చింది. నెక్స్ట్ డేట్ 2 కావాలి మనకి. కంప్యూటర్ లిటరసీ డే వచ్చి డిసెంబర్ 2. సో 2 ఎలా వస్తుందంటే దానికి సంబంధించి ఒక ఫ్యాక్ట్ రాసుకుందాము. అదేమిటంటే వరల్డ్ కంప్యూటర్ లిటరసీ డే వాజ్ లాంచ్డ్ బై ఇండియన్ కంప్యూటర్ కంపెనీ NIIT, నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ. మరి కంప్యూటర్ లిటరసీ డే ఎవరు లాంచ్ చేస్తున్నారంటే మన ఇండియన్ కంపెనీ నీట్ అంటే NIIT. సో నీట్ అనేటువంటి పదం తీసుకుందాం. ఇందులో ఐ ఎన్నిసార్లు వచ్చింది? 2 సార్లు వచ్చింది. ఆ విధంగా 2 అనేటువంటి డేట్ రాసుకోవచ్చు. లేదా NIITలో II అనేటువంటి సింబల్ ఎలా కనిపిస్తుంది మనకి 1 లాగా కనిపిస్తుంది కదా. సో ఐ బదులుగా 1 అని రాసుకుంటే 1 + 1 2, అట్లా కూడా మనం 2 అనేటువంటి డేట్ గుర్తుపెట్టుకోవచ్చు. ఓకే, బెటర్ ఏంటంటే ఐ 2 సార్లు వచ్చింది కాబట్టి నీట్ అనేటువంటి పదంలో 2 అనేటువంటి డేట్ గుర్తుపెట్టుకోవచ్చు. లిటరసీ నుంచి 12 అంటే డిసెంబర్ 2 లేదా డిసెంబర్ 2 అనేది వరల్డ్ కంప్యూటర్ లిటరసీ డే అని మనం గుర్తుపెట్టుకోవచ్చు. నెక్స్ట్ డిసెంబర్ 2 రెండవది ఏమిటంటే నేషనల్ పొల్యూషన్ కంట్రోల్ డే, జాతీయ కాలుష్య నియంత్రణ దినోత్సవం. మరి దీన్ని ఎలా గుర్తుపెట్టుకుంటామంటే దీనికి సంబంధించి ఒక ఫ్యాక్ట్ అదేమిటంటే దిస్ డే ఈజ్ టు రైజ్ అవేర్నెస్ అబౌట్ ద డిఫరెంట్ మెజర్స్ టు కంట్రోల్ పొల్యూషన్ అండ్ ద ప్రివెన్షన్ ఆఫ్ ఇండస్ట్రియల్ డిజాస్టర్. అంటే ఈ పొల్యూషన్ని కంట్రోల్ చేయడానికి తీసుకోవాల్సినటువంటి మెజర్స్ గురించి అవగాహన కల్పించడం కోసం ఈరోజు అనేటువంటిది జరుపుకుంటారన్నమాట. కాబట్టి ఈ మొత్తం ఫ్యాక్ట్లో కొన్ని కీవర్డ్స్ ఉన్నాయి. పొల్యూషన్, ప్రివెన్షన్, డిజాస్టర్. పొల్యూషన్ కంట్రోల్ అంటేనే మనకి పొల్యూషన్, తర్వాత దానికి తీసుకోవాల్సినటువంటి ప్రివెన్షన్స్ అనేటువంటి మనకి పదాలు గుర్తు రావాలా. తర్వాత వీటి వల్ల ఏం జరుగుతాయంటే ఇండస్ట్రియల్ డిజాస్టర్స్ అంటే విపత్తులు. సో హానికరమైనటువంటి వాయువులు లీక్ అవ్వడం వల్ల చాలా పెద్ద ప్రమాదాలు, విపత్తులు రావడానికి ఆస్కారం ఉంది. కాబట్టి సో వీటి గురించి అవగాహన పెంచడానికి నేషనల్ పొల్యూషన్ కంట్రోల్ డే అనేటువంటిది డిసెంబర్ 2 జరుపుకుంటారు. కాబట్టి ఇందులో ఉన్నటువంటి కీవర్డ్స్ నుంచి అంటే పొల్యూషన్, ప్రివెన్షన్, డిజాస్టర్స్ ఇలాంటి పదాలు మనకి పొల్యూషన్ కంట్రోల్ డే అంటేనే గుర్తుకొస్తే వీటి నుంచి మనము డేట్ డిసెంబర్ 2 అనేటువంటిది రాసుకోవచ్చు. అది ఎలా అంటే పొల్యూషన్ ప్రివెన్షన్లో ఫస్ట్ లెటర్ పి అనేటువంటిది 2 సార్లు వచ్చింది అంటే PP కాబట్టి 2 times అని రాసుకోవచ్చు. తర్వాత డిసెంబర్ మంత్ని మనము డిజాస్టర్ అనేటువంటి పదంలో నుంచి ఫస్ట్ లెటర్ D నుంచి డిసెంబర్ అని రాసుకోవచ్చు. సో ఈ విధంగా మనకి డిసెంబర్ 2 అనేటువంటి డేట్ మనం గుర్తుపెట్టుకోవచ్చు. నెక్స్ట్ డిసెంబర్ 2 వచ్చి ఇంకొకటి ఇంటర్నేషనల్ డే ఫర్ ద అబాలిషన్ ఆఫ్ స్లేవరీ అంటే అంతర్జాతీయ బానిసత్వ నిర్మూలన దినోత్సవం. మరి దీన్ని ఎలా గుర్తుపెట్టుకుంటామంటే చూడండి కొన్ని కీవర్డ్స్ తీసుకుందాం. ఇచ్చినటువంటి ఇంగ్లీష్ పదంలో అబాలిషన్ అంటే మీనింగ్ ఏమిటంటే జనరల్గా స్టాపింగ్, టర్మినేటింగ్, డిస్కంటిన్యూయేషన్ అనేటువంటి మీనింగ్ అనేటువంటివి వస్తాయన్నమాట. మరి అబాలిషన్, డిస్కంటిన్యూయేషన్ అని రాసుకుంటే ఫస్ట్ లెటర్ ఏమి D కాబట్టి D నుంచి డిసెంబర్ అని రాసుకోవచ్చు. అబాలిషన్ అంటేనే మనకి సినానిమ్స్ డిస్కంటిన్యూయేషన్, స్టాప్, టర్మినేట్ ఇలాంటి పదాలు గుర్తుకొస్తాయన్నమాట. కాబట్టి డిస్కంటిన్యూయేషన్ అనేటువంటి పదంలో ఫస్ట్ లెటర్ D నుంచి డిసెంబర్ అని రాసుకోవచ్చు. తర్వాత ఇప్పుడు మనకు 2 రావాల డేట్. 2 ఎలా వస్తుందంటే తెలుగు పదం తీసుకుందాం. బానిసత్వ నిర్మూలన అంటున్నాం కదా. బానిసత్వ లేదా బానిసత్వం అనేటువంటి పదం తీసుకుంటే బానిసత్వాన్ని ఇంగ్లీష్లో రాసుకున్నాం, ఇంగ్లీష్ లెటర్స్లో అంటే BANISATVAM అంటే బానిసత్వం అని రాసుకుంటే దీనిలో ఫస్ట్ లెటర్ ఏమి B. సో బానిసత్వం బా అనేటువంటి సౌండ్ అంటే B అనేటువంటి లెటర్ వస్తుంది. సో B అనేటువంటి లెటర్ ఆల్ఫాబెట్లో ఎన్నోదంటే 2వది కాబట్టి 2. ఓకేనా. అబాలిషన్ నుంచి డిస్కంటిన్యూషన్ అనేటువంటి పదం రాసుకొని డిస్కంటిన్యూషన్ నుంచి D అంటే డిసెంబర్, బానిసత్వంలో బా అనేటువంటి సౌండ్ అంటే B అనేటువంటి సౌండ్ ఉంది కాబట్టి B అనేటువంటి లెటర్ 2వ లెటర్ కాబట్టి డిసెంబర్ 2 అంటే డిసెంబర్ 2 అనేటువంటిది అంతర్జాతీయ బానిసత్వ నిర్మూలన దినోత్సవం, ఇంటర్నేషనల్ డే ఫర్ ద అబాలిషన్ ఆఫ్ స్లేవరీ అని గుర్తుపెట్టుకోవచ్చు. నెక్స్ట్ డిసెంబర్ 3 ఇంటర్నేషనల్ డే ఆఫ్ పర్సన్స్ విత్ డిజేబిలిటీస్, అంతర్జాతీయ వికలాంగుల దినోత్సవం. సో దీన్ని ఎలా గుర్తుపెట్టుకుంటామంటే
ఇక్కడ ఉన్నటువంటి కీవర్డ్స్ తీసుకుందాం. పర్సన్స్ విత్ డిజేబిలిటీస్. మరి ఇందులో ఫస్ట్ లెటర్స్ని తీసుకొని మనము షార్ట్ ఫామ్ ఇలా రాసుకోవచ్చు, పీడబ్ల్యూడి అంటాం. సో మనకి పీడబ్ల్యూడి యాక్ట్ అనేది కూడా ఉంది కదా. సో ఆ విధంగా పీడబ్ల్యూడి ఫస్ట్ లెటర్స్ తీసుకుందాం. పర్సన్స్ విత్ డిజేబిలిటీస్ తీసుకుంటే ఈ లెటర్స్ అన్ని ఎన్ని ఉన్నాయి అంటే 3 ఉన్నాయి. సో 3 అనేటువంటి డేట్ ఈ విధంగా గుర్తుపెట్టుకోవచ్చు. పీడబ్ల్యూడి పర్సన్స్ విత్ డిజేబిలిటీ 3 లెటర్స్ ఫస్ట్ లెటర్స్. ఓకేనా. తర్వాత డిసెంబర్ ఎలా వస్తుందంటే డిజేబిలిటీస్ అనేటువంటి పదంలో ఫస్ట్ లెటర్ డి కాబట్టి డిసెంబర్ అని రాసుకోవచ్చు. కాబట్టి పీడబ్ల్యూడిలో 3 లెటర్స్ ఉన్నాయి కాబట్టి థర్డ్, లాస్ట్ లెటర్ డి అంటే డిసెంబర్. 3rd డిసెంబర్ అనేటువంటిది పర్సన్స్ విత్ డిజేబిలిటీస్ అంటే ఇంటర్నేషనల్ డే ఆఫ్ పర్సన్స్ విత్ డిజేబిలిటీస్, అంతర్జాతీయ వికలాంగుల దినోత్సవం అని గుర్తుపెట్టుకోవచ్చు. నెక్స్ట్ డిసెంబర్ 4th 2 ఉన్నాయి. ఫస్ట్ వన్ ఇండియన్ నేవీ డే, భారత నౌకాదళ దినోత్సవం. సో దీన్ని ఎలా గుర్తుపెట్టుకుంటామంటే చూడండి, నేవీ అనేటువంటిది మనకి నౌకాదళం, డిఫెన్స్, మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్లో అంటే మనకి ఇండియన్ డిఫెన్స్లో ఇది ఒక రకం అన్నమాట. సో మనకి ఇండియన్ ఆర్మీ, ఇండియన్ ఎయిర్ ఫోర్స్, ఇండియన్ నేవీ ఇవన్నీ కూడా డిఫెన్స్ కింద వస్తాయి. ఓకేనా. సో ఇలా మనం నేవీ అంటే మనకి డిఫెన్స్ అనేటువంటి పదం గుర్తుకొస్తే దీని నుంచి డి ఫస్ట్ లెటర్ నుంచి డిసెంబర్ అనేటువంటి మంత్ గుర్తుపెట్టుకోవచ్చు. తర్వాత 4 రావాల. 4 డేట్ ఎలా వస్తుందంటే తెలుగు పదం నౌకాదళం అనేటువంటిది తీసుకుంటే నౌ అనేటువంటి సౌండ్ నుంచి నా తీసుకొని 4 అని రాసుకోవచ్చు. నౌకాలో నా అనేటువంటి సౌండ్ ఉంది కాబట్టి ఫస్ట్ లెటర్ ఎన్ నుంచి మనము అంటే నా అనేటువంటి అక్షరం నుంచి 4 అని రాసుకోవచ్చు. ఓకేనా. ఈ విధంగా నేవీ అంటేనే డిఫెన్స్, డిసెంబర్, నౌకా అంటేనే 4. ఈ విధంగా డిసెంబర్ 4th వచ్చి భారత నౌకాదళ దినోత్సవం, ఇండియన్ నేవీ డే అని మనం గుర్తుపెట్టుకోవచ్చు. రెండవది ఇంటర్నేషనల్ బ్యాంకర్స్ డే, అంతర్జాతీయ బ్యాంకర్ల దినోత్సవం. దీన్ని ఎలా గుర్తుపెట్టుకుంటామంటే చూడండి, బ్యాంకర్స్ అంటే మనకి బ్యాంక్ అనేటువంటిది గుర్తుకొస్తుంది. బ్యాంక్ అంటేనే బ్యాంక్కి సంబంధించినటువంటి కొన్ని పదాలు అంటే డిపాజిట్, విత్డ్రా, లోన్, ఇంట్రెస్ట్ ఇలాంటి పదాలు కొన్ని గుర్తుకొస్తాయి. సో ఈ ఇచ్చిన పదాల నుంచి మనము వీటి నుంచి మనము డిసెంబర్ 4th అనేటువంటిది ఈ విధంగా రాసుకుందాం. డిపాజిట్ అనేటువంటి పదం నుంచి ఫస్ట్ లెటర్ డి నుంచి డిసెంబర్ అని రాసుకోవచ్చు, లేదా డి అనేటువంటిది ఇంగ్లీష్ ఆల్ఫాబెట్లో 4th లెటర్ కాబట్టి 4 అని రాసుకోవచ్చు. తర్వాత లోన్లో ఫస్ట్ లెటర్ ఎల్ అనేటువంటిది ఇంగ్లీష్ ఆల్ఫాబెట్లో 12th లెటర్ అంటే 12వ లెటర్ కాబట్టి 12 నుంచి మనం డిసెంబర్ అని రాసుకోవచ్చు. ఓకేనా. సో ఈ విధంగా డిసెంబర్ 4th అనేటువంటిది బ్యాంకర్స్ డే అని మనం గుర్తుపెట్టుకోవచ్చు. నెక్స్ట్ డిసెంబర్ 5th 2 ఉన్నాయి. ఫస్ట్ వన్ వరల్డ్ సాయిల్ డే, ప్రపంచ మృత్తికా నేల దినోత్సవం. మరి దీన్ని ఎలా గుర్తుపెట్టుకుంటామంటే చూడండి, మృత్తికా నేల. సో నేల అనేటువంటిది పంచభూతాలలో ఒకటి కదా, గాలి, నీరు, నిప్పు, ఆకాశం, నేల. సో నేల అనేటువంటిది కూడా పంచభూతాలలో ఒకటి కాబట్టి నేల అంటేనే పంచభూతాలు అంటే పంచ అంటే 5 అనేటువంటి నంబర్ గుర్తుకొస్తుంది. ఓకేనా. తర్వాత మనకి డిసెంబర్ రావాల. డిసెంబర్ ఎలా వస్తుందంటే సాయిల్లే సినానిమ్ ఏమి శాండ్. ఓకేనా. శాండ్లో లాస్ట్ అక్షరము డి. సో దీని నుంచి మనము సాయిల్ అంటేనే శాండ్ గుర్తుకొస్తుంది, శాండ్ నుంచి డి అంటే డిసెంబర్ అని రాసుకోవచ్చు. కాబట్టి నేల నుంచి పంచ అంటే 5, శాండ్ నుంచి డి నుంచి డిసెంబర్ కాబట్టి డిసెంబర్ 5th డిసెంబర్ 5 వచ్చి మనకి నేల దినోత్సవం, మృత్తికా నేల దినోత్సవం లేదా వరల్డ్ సాయిల్ డే అని గుర్తుపెట్టుకోవచ్చు. నెక్స్ట్ రెండవది ఏమిటంటే ఇంటర్నేషనల్ వాలంటీర్ డే ఫర్ ఎకనామిక్ అండ్ సోషల్ డెవలప్మెంట్. ఓకేనా. ఆర్థిక మరియు సామాజిక అభివృద్ధి కొరకు స్వచ్ఛంద దినోత్సవం. మరి దీన్ని ఎలా గుర్తుపెట్టుకుంటాం డిసెంబర్ 5th అంటే ఇక్కడ చూడండి, లాస్ట్లో ఎకనామిక్ అండ్ సోషల్ డెవలప్మెంట్ అనేటువంటి పదాలు తీసుకుందాం. ఎకనామిక్ అండ్ సోషల్ డెవలప్మెంట్లో ఫస్ట్ లెటర్ చూద్దాం. ఎకనామిక్లో ఈ అనేటువంటిది ఎన్నో లెటర్ అంటే ఇంగ్లీష్ ఆల్ఫాబెట్లో 5వ లెటర్ కాబట్టి 5 అనేటువంటి డేట్ గుర్తుపెట్టుకోవచ్చు. తర్వాత డెవలప్మెంట్ అనేటువంటి పదంలో ఫస్ట్ లెటర్ డి నుంచి డిసెంబర్ అని రాసుకుంటే డిసెంబర్ 5th వచ్చి మనకి ఇంటర్నేషనల్ వాలంటరీ డే ఫర్ ఎకనామిక్ అండ్ సోషల్ డెవలప్మెంట్ అని గుర్తుపెట్టుకోవచ్చు. నెక్స్ట్ డిసెంబర్ 7th మనకి 2 ఉన్నాయి. ఫస్ట్ వన్ వచ్చి ఇంటర్నేషనల్ సివిల్ అవియేషన్ డే, అంతర్జాతీయ పౌర విమానయాన దినోత్సవం. సో మరి డిసెంబర్ 7th ఎట్లా గుర్తుపెట్టుకుంటామంటే ఇచ్చిన పదాల్లో సివిల్ అనేటువంటి పదం తీసుకుందాం. ఇంగ్లీష్ పదం సివిల్ని మనకి తెలుగులో రాసుకున్నాం సివిల్ అని. ఓకేనా. మరి సివిల్లో ఫస్ట్ లెటర్లో సా అనేటువంటి సౌండ్ ఉంది. సా అనేటువంటి అక్షరం నుంచి మనకు వచ్చేటువంటి నంబర్ వచ్చి 7. ఓకేనా. సో ఆ విధంగా మనము సివిల్లో నుంచి 7 అనేటువంటి నంబర్ రాసుకోవచ్చు డేట్. నెక్స్ట్ ఇప్పుడు మనకి డిసెంబర్ రావాలి. డిసెంబర్ అంటే ఇచ్చిన తెలుగు పదం పౌర విమానయాన దినోత్సవం అంటేనే విమాన అనేటువంటి పదం తీసుకుందాం, లేదా విమానం అంటేనే మనకి ఒక మూవీ పేరు గుర్తు రావాలి. అదేంటంటే సూరరాయ్ పొట్రు. దాన్ని తెలుగులో ఆకాశమే నీ హద్దురా, ఈ హిందీలో వచ్చి ఉడాన్,
అట్లా ఒకటే మూవీ అనమాట అది. చాలా ఫిల్మ్ఫేర్ అవార్డ్స్ వచ్చినాయి ఈ మూవీకి. సో సూర్య నటించినటువంటి మూవీ అనమాట ఇది, తమిళము. దాని నుంచి తెలుగులో, హిందీలో కూడా ఇది డబ్ అయిందన్నమాట. ఓకేనా. మరి విమానానికి సంబంధించి ఈ మూవీ ఉందన్నమాట, సూరరాయ్ పొట్రు, ఆకాశమే నీ హద్దురా, హిందీలో ఉడాన్ అన్నమాట. మరి డి అనేటువంటిది ఎలా వస్తుందంటే, ఉడాన్ అనేటువంటిది డా అనేటువంటి సౌండ్ ఉంది మధ్యలో, డా అంటే డిసెంబర్. ఓకేనా. సో విమానం అంటేనే ఉడాన్, ఉడాన్ అని గుర్తుకొస్తే దాంట్లో డి సౌండ్ నుంచి మనము డిసెంబర్ అని రాసుకుందాం. ఈ విధంగా మనము సివిల్ సౌండ్ నుంచి 7, మరి విమానం అంటే మనకి ఈ మూవీ సూర్య నటించిన మూవీ పేరు గుర్తుకొస్తే అందులో హిందీలో దాని పేరు వచ్చి ఉడాన్ అన్నమాట. సో ఆ విధంగా మనము డా నుంచి డిసెంబర్ అని గుర్తుపెట్టుకోవచ్చు. ఓకేనా. అంతర్జాతీయ పౌర విమానయాన దినోత్సవాన్ని డిసెంబర్ 7 అని గుర్తుపెట్టుకోవచ్చు. నెక్స్ట్ డిసెంబర్ 7 ఇంకొకటి ఏంటంటే ఇండియన్ ఆర్మ్డ్ ఫోర్సెస్ ఫ్లాగ్ డే, భారత సాయుధ దళాల పతాక దినోత్సవం. సాయుధ దళాలు అంటే మళ్ళీ నెక్స్ట్ మనకి డిఫెన్స్ గుర్తు రావాలా, మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్, డిఫెన్స్ నుంచి డిసెంబర్ అని గుర్తుపెట్టుకోవచ్చు. నెక్స్ట్ ఇప్పుడు మనకు 7 కావాలి. 7 ఎలా వస్తుందంటే సాయుధ అనేటువంటి పదంలో నుంచి సా అనేటువంటి సౌండ్ నుంచి 7 అనేటువంటి నంబర్ రాసుకోవచ్చు. ఓకేనా. దళాలు అంటేనే మనకు డిఫెన్స్ గుర్తు రావాలా, తర్వాత డిఫెన్స్ నుంచి డిసెంబర్, సాయుధ అనేటువంటి పదం నుంచి సా నుంచి 7, డిసెంబర్ 7 వచ్చి సాయుధ దళాల పతాక దినోత్సవము, ఇండియన్ ఆర్మ్డ్ ఫోర్సెస్ ఫ్లాగ్ డే అని మనం గుర్తుపెట్టుకోవచ్చు. నెక్స్ట్ డిసెంబర్ 9 ఇంటర్నేషనల్ యాంటీ కరప్షన్ డే, అంతర్జాతీయ అవినీతి నిరోధక దినోత్సవం. మరి దీన్ని ఎలా గుర్తుపెట్టుకుంటామంటే యాంటీ కరప్షన్ అంటే ఏమి, అవినీతిని నిరోధించడం. నిరోధించాలంటే ఫస్ట్ ఏం చేయాలా, అసలు కరెక్షన్ తీసుకోకూడదు, జరగకుండా చూసుకోవాలి. అంటే డినే చేయాలా, కరెక్షన్ని తీసుకోకూడదు, దాన్ని మనం డినే అంటాం. సో డినై కరప్షన్, యాంటీ కరప్షన్ మీనింగ్ ఏమి, నథింగ్ బట్ డినై కరప్షన్ అని. ఓకేనా. మరి యాంటీ కరప్షన్ అంటే మనకు డినై అనేటువంటి పదం గుర్తుకొస్తే, డినైలో మనకి మంత్ డి నుంచి డిసెంబర్ రాసుకోవచ్చు. నై అంటే 9 అంటే 9 అనేటువంటి నెంబర్ కూడా రాసుకోవచ్చు. ఓకేనా. సో యాంటీ కరప్షన్ అంటేనే డినై కరప్షన్ లేదా డినై అనేటువంటి పదం గుర్తుకొస్తే మనము డిసెంబర్ 9 అనేటువంటి నెంబర్ గుర్తుకొస్తుంది. ఓకేనా. సో ఈ విధంగా మనం యాంటీ కరప్షన్ డేని గుర్తుపెట్టుకోవచ్చు. నెక్స్ట్ డిసెంబర్ 10 వచ్చి ఇంటర్నేషనల్ హ్యూమన్ రైట్స్ డే, అంతర్జాతీయ మానవ హక్కుల దినోత్సవం. మరి దీన్ని ఎలా గుర్తుపెట్టుకుంటామంటే చూడండి, హ్యూమన్ రైట్స్ డే ఎందుకు జరుపుకుంటారంటే టు ప్రమోట్ జస్టిస్, ఫ్రీడమ్, ఈక్వాలిటీ, పీస్, ప్రొటెక్షన్ ఆఫ్ హ్యూమన్ డిగ్నిటీ ఎక్సెట్రా. సో హ్యూమన్ రైట్స్ డే ఎందుకు జరుపుకుంటారంటే హ్యూమన్ యొక్క రైట్స్ అంటే ఏమి, ఎందులో అంటే జస్టిస్లో, ఫ్రీడమ్లో, ఈక్వాలిటీలో, పీస్లో, ప్రొటెక్షన్ ఆఫ్ హ్యూమన్ డిగ్నిటీలో, వీటన్నిటిలో ఈ దినోత్సవం అవేర్ అనేటువంటిది వీటి గురించి చేస్తుందన్నమాట. ఓకేనా. సరే, హ్యూమన్ రైట్స్ అంటే మీకు ఇవన్నీ గుర్తు రావాలా. ఓకే, జస్టిస్, ఫ్రీడమ్, ఈక్వాలిటీ, పీస్, ప్రొటెక్షన్ ఆఫ్ హ్యూమన్ డిగ్నిటీ, ఇవన్నీ గుర్తుకొస్తే ఇప్పుడు దీంట్లో కీవర్డ్స్ తీసుకున్నాను కొన్ని. జస్టిస్ అనేటువంటి పదం తీసుకున్నాను, డిగ్నిటీ అనేటువంటి పదము తీసుకున్నాం, గౌరవం. ఓకేనా. సో జస్టిస్లో నుంచి ఫస్ట్ లెటర్ జే అంటే మనకి ఎన్నవ లెటర్ అంటే ఇంగ్లీష్ ఆల్ఫాబెట్లో 10th లెటర్, అట్లా డేట్ 10 అని గుర్తుపెట్టుకోవచ్చు. తర్వాత డిగ్నిటీ, హ్యూమన్ డిగ్నిటీ. ఓకేనా. ప్రొటెక్షన్ ఆఫ్ హ్యూమన్ డిగ్నిటీలో డిగ్నిటీ అనే ఒక పదం ఒకటే తీసుకుంటే డిగ్నిటీలో ఫస్ట్ లెటర్ డి నుంచి డిసెంబర్ అని రాసుకోవచ్చు. ఓకేనా. ఈ విధంగా జస్టిస్ నుంచి జే నుంచి 10, డి సౌండ్ నుంచి డిగ్నిటీలో డి సౌండ్ నుంచి డిసెంబర్ అని రాసుకుని మనం ఈ విధంగా ఇంటర్నేషనల్ హ్యూమన్ రైట్స్ డే అనేటువంటిది డిసెంబర్ 10 అని గుర్తుపెట్టుకోవచ్చు. నెక్స్ట్ డిసెంబర్ 11 వచ్చి మనకి 2 ఉన్నాయి. ఫస్ట్ వన్ వచ్చి యూనిసెఫ్ డే. యూనిసెఫ్ అంటే యునైటెడ్ నేషన్ ఇంటర్నేషనల్ చిల్డ్రన్స్ ఎమర్జెన్సీ ఫండ్, షార్ట్గా యునైటెడ్ నేషన్స్ చిల్డ్రన్స్ ఫండ్ అని కూడా అంటారు. ఓకేనా. మరి దీనికి సంబంధించి మనం డేట్ డిసెంబర్ 11 అనేటువంటిది యూనిసెఫ్ డే ఎలా గుర్తుపెట్టుకుంటామంటే యూనిసెఫ్కి సంబంధించి ఒక ఫ్యాక్ట్ ఉంది. అదేమిటంటే టు ప్రొవైడ్ ఎమర్జెన్సీ ఫుడ్ అండ్ హెల్త్ కేర్ టు చిల్డ్రన్ అండ్ మదర్స్ ఇన్ కంట్రీస్ దట్ హ్యాడ్ బీన్ డివాస్టెడ్ బై వరల్డ్ వార్ 2. డివాస్టెడ్ అంటే మీనింగ్ నాశనమైపోయిన. 2వ ప్రపంచ యుద్ధం జరిగినటువంటి దేశాలలో ప్రాణ మరియు ఆస్తి నష్టమైనటువంటి విపరీతంగా జరిగి అక్కడ ఉన్నటువంటి పిల్లలు, తల్లులు, వాళ్ళందరూ కూడా చాలామంది పిల్లలు వాళ్ళ తల్లిదండ్రుల్ని కోల్పోవడము, అనాథలు కావడం అనేటువంటిది జరిగింది. వాళ్ళ కోసము ఎమర్జెన్సీ ఫుడ్ మరియు హెల్త్ కేర్ ప్రొవైడ్ చేయడానికి ఈ యునిసెఫ్ అనేటువంటిది ఏర్పాటు చేయడం జరిగిందన్నమాట. ఓకేనా. సో ఈ విధంగా మనము ఈ ఫ్యాక్ట్ ద్వారా మనము 2 పదాలు తీసుకున్నాం. ఒకటి డివాస్టెడ్ అనేటువంటి పదం, తర్వాత వరల్డ్ వార్ 2లో 2ని మనము ఇలా రాస్తాము, 2 అనేటువంటి నంబర్ కాకుండా ఇట్లా రోమన్ లెటర్స్తో మనం 2 అనేటువంటిది రాస్తాం. ఇది ఎలా ఉంటుంది, ఎలా కనిపిస్తుంది మనకంటే 11 లా కనిపిస్తుంది. కాబట్టి ఈ విధంగా మనము యూనిసెఫ్ అంటేనే మన వరల్డ్ వార్ 2 గుర్తుకొస్తే 2 అనేటువంటిది ఈ విధంగా రోమన్ లెటర్ 2 నుంచి మనం 11 లా కనిపిస్తుంది. కాబట్టి 11 అని డేట్ గుర్తుపెట్టుకోవచ్చు. మరి డివాస్టెడ్ అనేటువంటి పదం నుంచి డి అంటే
డిసెంబర్. ఓకేనా, డి నుంచి డిసెంబర్ అని రాసుకోవచ్చు. వరల్డ్ వార్ 2 నుంచి 2 అనేటువంటిది రోమన్ లెటర్ నుంచి మనము 11 అని గుర్తుపెట్టుకోవచ్చు. ఈ విధంగా యూనిసెఫ్ డే డిసెంబర్ 11 అనేది మనం గుర్తుపెట్టుకోవచ్చు. డిసెంబర్ 11 అంటే మనకి ఇదంతా గుర్తు రావాలి. ఓకేనా, నెక్స్ట్ డిసెంబర్ 11 రెండవది ఏమిటంటే ఇంటర్నేషనల్ మౌంటైన్స్ డే, అంతర్జాతీయ పర్వత దినోత్సవం. మరి దీన్ని ఎలా గుర్తుపెట్టుకుంటామంటే దీనికి సంబంధించి కూడా ఒక ఫ్యాక్ట్ ఉంది. అదేమిటంటే మనకు తెలిసినట్టు ప్రపంచంలో ఎత్తైనటువంటి పర్వతం ఏది అంటే మనకు అందరికీ తెలుసు మౌంట్ ఎవరెస్ట్. సో దీని యొక్క ఎత్తు ఎంత అంటే 8,848 meters. తర్వాత సెకండ్ హైయెస్ట్ మౌంటైన్ ఇన్ ద వరల్డ్ ఈజ్ K2 మౌంటైన్ అన్నమాట. ఓకేనా, సో K2 దీని యొక్క హైట్ ఎంత అంటే 8,611 meters. ఓకేనా, ఇట్లా మొదటి మరి రెండవ ఎత్తైన పర్వతాల గురించి రాసుకున్నాం అనమాట, వాటి హైట్స్. ఓకేనా, మౌంటైన్స్ అంటేనే ఈ రెండింటి మనకు గుర్తు రావాలి. ఫస్ట్ తర్వాత సెకండ్ ప్లేస్లో ఉన్నటువంటి హైయెస్ట్ మౌంటైన్స్. మరి కోడ్ ఇప్పుడు డిసెంబర్ 11 అనేటువంటిది ఎలా వస్తుందంటే చూడండి, K2 రెండవది తీసుకున్నాం మనం. సెకండ్ హైయెస్ట్ మౌంటైన్ గురించి మాట్లాడుకుందాం. K2లో కే అంటే మనకి కే అనేటువంటిది అక్షరము ఇంగ్లీష్ ఆల్ఫాబెట్లో ఎన్నవ లెటర్ అంటే 11వ లెటర్. 11 అంటే మనము డేట్ 11 లాగా రాసుకోవచ్చు. తర్వాత డి రావాలా. డి ఎలా వస్తుందంటే ఈ K2 అనేటువంటిది సెకండ్ హైయెస్ట్ మౌంటైన్ ఇన్ ద వరల్డ్ కాబట్టి సెకండ్ నుంచి లాస్ట్ లెటర్ డి నుంచి మనం డిసెంబర్ అని రాసుకోవచ్చు. ఓకేనా, ఈ విధంగా మనము డిసెంబర్ 11 వచ్చి ఇంటర్నేషనల్ మౌంటైన్స్ డే అని గుర్తుపెట్టుకోవచ్చు. నెక్స్ట్ డిసెంబర్ 12 యూనివర్సల్ హెల్త్ కవరేజ్ డే, విశ్వజనీన ఆరోగ్య పరిరక్షణ దినోత్సవము. మరి దీన్ని ఎలా గుర్తుపెట్టుకుంటామంటే ఆరోగ్య పరిరక్షణ అంటే మనకి ఏం గుర్తుకొస్తుంది, ఇన్సూరెన్స్ అనేటువంటి పదం గుర్తుకొస్తుంది. ఇన్సూరెన్స్ పదం గుర్తుకొస్తే ఇన్సూరెన్స్ అంటే జనరల్గా మనకి ఎల్ఐసి పాలసీలు అవి ఇవి అంటుంటాం కదా, అట్లా ఎల్ఐసి అనేటువంటి పదం గుర్తు రావాలి. ఈ విధంగా ఎల్ఐసి అనేటువంటి పదంలో నుంచి ఎల్ అంటే మనకి ఎన్నో లెటర్ ఇంగ్లీష్ ఆల్ఫాబెట్ అంటే 12th లెటర్. సో ఆ విధంగా 12 అనేటువంటి డేట్ గుర్తుకొస్తుంది. తర్వాత మంత్ కూడా 12 నుంచి మనకి ఏమొస్తుంది, డిసెంబర్ వస్తుంది. ఓకేనా, సో ఈ విధంగా మనము ఆరోగ్య పరిరక్షణ హెల్త్ కవరేజ్ అంటేనే మనకి ఇన్సూరెన్స్ గుర్తుకొస్తుంది. ఇన్సూరెన్స్ నుంచి ఎల్ఐసి గుర్తుకొస్తుంది. ఎల్ఐసి నుంచి ఎల్ అనేటువంటి అక్షరం నుంచి ఇది 12th లెటర్ కాబట్టి 12 డేట్. తర్వాత 12 అంటే మనకి మంత్ కూడా డిసెంబర్ కాబట్టి డిసెంబర్ 12 అనేటువంటిది యూనివర్సల్ హెల్త్ కవరేజ్ డే అని గుర్తుపెట్టుకోవచ్చు. డిసెంబర్ 14 నేషనల్ ఎనర్జీ కన్జర్వేషన్ డే, జాతీయ ఇంధన పరిరక్షణ దినోత్సవం. మరి దీన్ని ఎలా గుర్తుపెట్టుకుంటామంటే నేషనల్ ఎనర్జీ అనేటువంటి పదాలు తీసుకుందాము. నేషనల్లో ఫస్ట్ లెటర్ ఎన్ అంటే మనకి ఎన్నవ లెటర్ అంటే 14th లెటర్. ఆ విధంగా డేట్ 14 అని గుర్తుపెట్టుకోవచ్చు. ఎనర్జీ అంటే మనకి ఎనర్జీకి సంబంధించి కొన్ని పదాలు గుర్తుకొస్తాయి, ఎనర్జెటిక్, డైనమిక్ ఇలా. ఓకేనా, సో డైనమిక్ అనేటువంటి పదం తీసుకుంటే ఫస్ట్ లెటర్ డి నుంచి డిసెంబర్ అని రాసుకోవచ్చు. ఓకేనా, నేషనల్ ఎనర్జీ అంటే మనకి నేషనల్ నుంచి ఎన్ నుంచి 14 రాసుకోవచ్చు. ఎనర్జీ అంటే ఎనర్జీని ఇంకొక పదం మనకి సినానిమ్ డైనమిక్ అనేది కూడా వస్తుందన్నమాట. సో డైనమిక్ నుంచి మనం డి ఫస్ట్ లెటర్ నుంచి డిసెంబర్ 14 వచ్చి నేషనల్ ఎనర్జీ కన్జర్వేషన్ డే అని గుర్తుపెట్టుకోవచ్చు. నెక్స్ట్ డిసెంబర్ 16 విజయ్ దివస్. మరి దీన్ని ఎలా గుర్తుపెట్టుకుంటామంటే దీనికి సంబంధించి ఒక ఫ్యాక్ట్ ఏమిటంటే 1971లో బంగ్లాదేశ్ స్వాతంత్రం కోసం భారత్ పాకిస్తాన్ యుద్ధంలో భారత్ విజయం సాధించింది. పాకిస్తాన్ తన డిఫెన్స్ బలగాలతో లొంగిపోయారు. సో ఈ విధంగా ఈ ఫ్యాక్ట్ నుంచి మనము పాకిస్తాన్ ఓడిపోయింది కాబట్టి పాకిస్తాన్ అనేటువంటి పదం తీసుకుందాం. తర్వాత డిఫెన్స్ అనేటువంటి పదం కూడా తీసుకుని పాకిస్తాన్లో ఫస్ట్ లెటర్ పి ఉంది కాబట్టి పి అనేటువంటిది ఆల్ఫాబెట్లో ఎన్నో లెటర్ అంటే 16వ లెటర్ 16th లెటర్. సో ఆ విధంగా మనం 16 డేట్ గుర్తుపెట్టుకోవచ్చు. డిఫెన్స్లో ఫస్ట్ లెటర్ డి నుంచి డిసెంబర్ అని రాసుకుంటే డిసెంబర్ 16th వచ్చి విజయ్ దివస్. విజయ్ అంటే భారత్ విజయం సాధించింది అన్నమాట. భారత్ పాకిస్తాన్ యుద్ధంలో బంగ్లాదేశ్ స్వాతంత్రం కోసం జరిగినటువంటి యుద్ధంలో భారత్ విజయం సాధించింది కాబట్టి విజయ్ దివస్ అనేటువంటిది ఈ సంఘటనకి గుర్తుగా జరుపుకుంటారు అన్నమాట. తర్వాత డిసెంబర్ 18 రెండు ఉన్నాయి మనకి. ఫస్ట్ వన్ వచ్చి ఇంటర్నేషనల్ మైగ్రెంట్స్ డే, అంతర్జాతీయ వలసదారుల దినోత్సవం. మైగ్రెంట్స్ డే మరి దీన్ని ఎలా గుర్తుపెట్టుకుంటామంటే దీనికి సంబంధించినటువంటి ఒక ఫ్యాక్ట్, టు రైజ్ అవేర్నెస్ అబౌట్ ద ప్రొటెక్షన్ లాస్ అండ్ రైట్స్ ఆఫ్ మైగ్రెంట్స్. వలసదారుల యొక్క రక్షణ చట్టాలు మరియు హక్కుల గురించి ఈరోజు అవగాహన ఇవ్వడం అనేటువంటిది జరుగుతుంది. కాబట్టి మనకి మైగ్రెంట్స్ అంటేనే వాళ్ళ యొక్క రక్షణ చట్టాలు మరియు హక్కులు అనేటువంటి పదాలు గుర్తుకొస్తే అంటే లాస్ అండ్ రైట్స్ అనేటువంటి పదాలు గుర్తుకొస్తే లాస్లో ఫస్ట్ లెటర్ ఎల్ నుంచి 12 అని డేట్ రాసుకోవచ్చు. 12 అంటే మనకి మంత్ కింద డిసెంబర్ అని రాసుకోవచ్చు. తర్వాత రైట్స్లో ఫస్ట్ లెటర్ ఆర్ అంటే మనకి ఎన్నవ లెటర్ అంటే 18th లెటర్ కాబట్టి డిసెంబర్ 18 అనేటువంటిది ఇంటర్నేషనల్ మైగ్రెంట్స్ డే అని మనం ఈ ఫ్యాక్ట్ ద్వారా గుర్తుపెట్టుకోవచ్చు. ఓకేనా, రైట్. నెక్స్ట్ డిసెంబర్ 18 రెండవది ఏమిటంటే
నేషనల్ మైనారిటీస్ రైట్స్ డే, జాతీయ మైనారిటీల హక్కుల దినోత్సవం. సో ఇది కూడా December 18 కాబట్టి దీన్ని ఎలా గుర్తుపెట్టుకుంటాం? సేమ్ రైట్స్ అనేటువంటి పదం తీసుకుని రైట్స్లో ఫస్ట్ లెటర్ ఆర్ కాబట్టి ఆర్ అనేటువంటిది ఇంగ్లీష్ ఆల్ఫాబెట్లో 18th లెటర్ అని గుర్తుపెట్టుకుందాం. 18 అని డేట్. తర్వాత మనకి డిసెంబర్ రావాలా. సరే, మైనారిటీస్ అనేటువంటి పదం తీసుకుందాం. దానికి సంబంధించి ఒక ఫ్యాక్ట్ ఏమిటంటే, ఇన్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ ద వర్డ్ మైనారిటీస్ ఈజ్ నాట్ యూజ్డ్, బట్ ఇన్స్టెడ్ ఆఫ్ ఇట్ రిలీజియస్ అండ్ లింగ్విస్టిక్ మైనారిటీస్ ఈజ్ యూజ్డ్. అంటే భాష మరియు మతపరమైనటువంటి మైనారిటీలు అనేటువంటి పదాలు మనకి భారత రాజ్యాంగంలో యూజ్ చేస్తున్నారు, కానీ డైరెక్ట్గా మైనారిటీలు అనేటువంటి పదాన్ని యూజ్ చేయలేదన్నమాట. మరి ఎవరు లింగ్విస్టిక్ మైనారిటీస్, రిలీజియస్ అండ్ లింగ్విస్టిక్ మైనారిటీస్ ఎవరంటే ముస్లిమ్స్, సిఖ్స్, క్రిస్టియన్స్, బుద్ధిస్ట్, పార్సీస్, తర్వాత జైన్స్ అన్నమాట. వీళ్ళని మైనారిటీస్ అంటారు. ఓకేనా? సరే, ఈ ఫ్యాక్ట్ నుంచి మనం ఏం రాసుకోవచ్చు అంటే రిలీజియస్ అండ్ లింగ్విస్టిక్ మైనారిటీస్ అనేటువంటి పదం మనకు గుర్తుకొస్తే, లింగ్విస్టిక్ మైనారిటీస్లో మనకి ఎల్ అనేటువంటి ఫస్ట్ లెటర్ తీసుకుంటే ఎల్ అనేటువంటిది ఎన్నవ లెటర్ అంటే 12th లెటర్ ఇంగ్లీష్ ఆల్ఫాబెట్లో. కాబట్టి 12 అంటే మనకి మంత్ డిసెంబర్. రైట్స్లో ఆర్ అంటే మనకు 18, మైనారిటీ అంటేనే లింగ్విస్టిక్ మైనారిటీస్ అనేటువంటి పదం గుర్తు రావాలా. దాంట్లో నుంచి ఎల్ అంటే మనకి 12 అని రాసుకొని December 18 వచ్చి నేషనల్ మైనారిటీస్ రైట్స్ డే, జాతీయ మైనారిటీల హక్కుల దినోత్సవం అని మనం గుర్తుపెట్టుకోవచ్చు. నెక్స్ట్ December 20 ఇంటర్నేషనల్ హ్యూమన్ సాలిడేరిటీ డే, అంతర్జాతీయ మానవ సంఘీభావ దినోత్సవం. మరి దీన్ని ఎలా గుర్తుపెట్టుకుంటామంటే దీనికి సంబంధించి కొన్ని ఫ్యాక్ట్స్ ఉన్నాయి. అవి ఏమిటంటే అ డే టు సెలబ్రేట్ అవర్ యూనిటీ ఇన్ డైవర్సిటీ, భిన్నత్వంలో ఏకత్వం అంటాం కదా అట్లా. అ డే టు ఎంకరేజ్ న్యూ ఇనిషియేటివ్స్ ఫర్ పావర్టీ ఎరాడికేషన్, అంటే పేదరిక నిర్మూలన కోసము ఇక్కడ కొన్ని ఇనిషియేటివ్స్ అనేటువంటివి తీసుకోవడం జరుగుతుంది ఆ రోజు. తర్వాత పేదరికము, ఆకలి, వాతావరణ మార్పు మరియు సంఘర్షణ వంటి సంక్లిష్ట సవాళ్లను పరిష్కరించడానికి సమిష్టి కృషి, సహకారం యొక్క అవసరాన్ని హ్యూమన్ సాలిడేరిటీ డే అనేటువంటిది మనకి ఆ రోజు అవగాహన అనేటువంటిది కల్పించడం జరుగుతుందన్నమాట. సో ఇలా ఈ ఫ్యాక్ట్స్ నుంచి మనము చూడండి, యూనిటీ ఇన్ డైవర్సిటీ, హ్యూమన్ సంఘీభావ దినోత్సవం అంటే మీకు యూనిటీ ఇన్ డైవర్సిటీ అనేటువంటి పదం గుర్తుకొస్తే, యూనిటీ ఇన్ డైవర్సిటీలో మనకి December 20 కావాలా. December 20 ఎలా వస్తుందంటే యూనిటీ, టీవైటీ లాస్ట్లో టీవైటీని టీ అని రాసుకుంటే, టీ అనేటువంటిది ఇంగ్లీష్ ఆల్ఫాబెట్లో 20th లెటర్ కాబట్టి 20 అనేటువంటి డేట్ రాసుకోవచ్చు. తర్వాత డైవర్సిటీలో ఫస్ట్ లెటర్ డి అని తీసుకుని డి నుంచి డిసెంబర్ అని రాసుకోవచ్చు. కాబట్టి December 20. సో హ్యూమన్ సాలిడేరిటీ అంటేనే మనకి మానవ సంఘీభావ దినోత్సవం అంటేనే మనకి భిన్నత్వంలో ఏకత్వము, యూనిటీ ఇన్ డైవర్సిటీ అనేటువంటి పదం గుర్తుకొస్తే మనం ఈ విధంగా డి అనేటువంటి 2 అక్షరాల నుంచి టీ అంటే 20, డి అంటే డిసెంబర్ అని మనం గుర్తుపెట్టుకోవచ్చు. December 20 ఈజ్ ఇంటర్నేషనల్ హ్యూమన్ సాలిడేరిటీ డే, మానవ సంఘీభావ దినోత్సవం అని గుర్తుపెట్టుకోవచ్చు. నెక్స్ట్ December 22 నేషనల్ మ్యాథమెటిక్స్ డే, జాతీయ గణిత దినోత్సవం. December 22 వచ్చి మ్యాథమెటిక్స్ డే అన్నమాట. మరి ఇది ఎవరి గౌరవార్థంగా మనం జరుపుకుంటామంటే బర్త్ యానివర్సరీ ఆఫ్ శ్రీనివాస రామానుజన్. సో గణిత శాస్త్రవేత్త అయినటువంటి శ్రీనివాస రామానుజన్ యొక్క బర్త్డే సందర్భంగా నేషనల్ మ్యాథమెటిక్స్ డే అనేటువంటిది మనం జరుపుకుంటాం. మరి దీన్ని ఎలా గుర్తుపెట్టుకుంటామంటే ఒక కోడ్ ఇలా రాసుకున్నాం. సో మ్యాథ్స్ అంటే మనకి మ్యాథమెటిక్స్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ అండ్ టఫ్ సబ్జెక్ట్ ఇన్ స్కూల్ ఎడ్యుకేషన్. ఇఫ్ యూ అండర్స్టాండ్ మ్యాథ్స్ కాన్సెప్ట్స్ డీప్లీ యూ కెన్ డూ మ్యాథ్స్ ఈజీలీ. సో మనకి అందరికీ తెలుసు, చిన్నప్పుడు స్కూల్లో చదివేటప్పుడు మనము మ్యాథ్స్కి చాలామంది భయపడుతుంటారు. మ్యాథ్స్ చాలా టఫ్ సబ్జెక్ట్ అప్ప, తర్వాత వెరీ వెరీ ఇంపార్టెంట్. అప్పుడు మ్యాథ్స్ వస్తేనే మనకి ఫ్యూచర్లో ఏదైనా జాబ్స్ కానీ లేదా ఏ ఎగ్జామ్ అయినా మనం ఈజీగా రాయగలుగుతాం అని చిన్నప్పుడు మనం మాట్లాడుకునే వాళ్ళం. తర్వాత మ్యాథ్స్లో కాన్సెప్ట్స్ కానీ ప్రాబ్లమ్స్ కానీ చేయాలంటే మ్యాథ్స్ని డీప్గా చదవాలా. ఊరికే పైన ఊరికే బట్టి కొడితే రాదన్నమాట. మ్యాథ్స్ కాన్సెప్ట్ అన్నిటిని డీప్గా అర్థం చేసుకుంటేనే మనం మ్యాథ్స్ని ఈజీగా చేయగలము. సో ఇవన్నీ సింపుల్ కోడ్స్ మనకు తెలిసినటువంటి పదాలు. మరి దీని నుంచి మనము December 22 ఎలా రాసుకుంటామంటే మ్యాథమెటిక్స్ అనేది ఒక వెరీ ఇంపార్టెంట్ సబ్జెక్ట్ అని అనుకుంటే, వెరీలో వి అనేటువంటి లెటర్ నుంచి మనము వి అనేటువంటిది ఇంగ్లీష్ ఆల్ఫాబెట్లో 22nd లెటర్ అని, డేట్ 22 అని గుర్తుపెట్టుకోవచ్చు. తర్వాత మ్యాథ్స్ని ఎలా చదవాలో మనం డీప్గా చదవాలి. మ్యాథ్స్ కాన్సెప్ట్ని ఎలా చదవాలి మనం డీప్గా చదవాలి, అర్థం చేసుకోవాలి. కాబట్టి డీప్లీ అనేటువంటి పదం రాసుకొని డి నుంచి డిసెంబర్. ఓకేనా? సో మ్యాథ్స్ వెరీ ఇంపార్టెంట్ సబ్జెక్ట్ కాబట్టి వెరీ నుంచి డేట్ 22, బి నుంచి 22 రాసుకోవచ్చు. డీప్లీ నుంచి డి అంటే డిసెంబర్. సో ఈ విధంగా మనము December 22 వచ్చి నేషనల్ మ్యాథమెటిక్స్ డే అని గుర్తుపెట్టుకోవచ్చు. నెక్స్ట్ December 23 కిసాన్ దివస్, రైతుల దినోత్సవం. మరి దీన్ని ఎలా గుర్తుపెట్టుకుంటామంటే చూడండి, కిసాన్ అనేటువంటి పదాన్ని తెలుగులో రాసుకున్నాం, కిసాన్ అని రాసుకుని దీంట్లో బాగా అబ్జర్వ్ చేస్తే కి అనేటువంటి అక్షరంలో తర్వాత
నకార పొల్లు ఎన్ అనేటువంటి అక్షరంలో కూడా మనకి నంబర్స్ అనేటువంటివి ఉన్నాయి. అది ఎలా తెలుసు అంటే ఏదైనా నాకు అద్దం పక్కన పెట్టుకున్నాం అనుకోండి, కిసాన్ ఈ విధంగా రైట్ సైడ్లో మీకు కనిపిస్తాయి రివర్స్లో కిసాన్ అని. సో వాటిని బాగా దూరం చేస్తే చూడండి, నా సౌండ్లో లాస్ట్లో 3 లాగా నంబర్ ఉంది కదా, 3. తర్వాత కిసాన్లో కీ అనేటువంటిది మనకి ఇలా 2 లాగా కనిపిస్తుంది అద్దంలో. కాబట్టి రివర్స్లో మనం చదివితే 23. ఓకేనా? సో సింపుల్గా చెప్పాలంటే కిసాన్ అనేటువంటి పదాన్ని తెలుగులో రాసుకుని మనం కీలో ఆ ఎస్ అనేటువంటిది కొద్దిగా మన అద్దంలో చూస్తే 2 లాగా కనిపిస్తుంది, 2 అని. నా అనే దాంట్లో చూడండి, దాన్ని కూడా అద్దంలో చూస్తే లాస్ట్ నకార పొల్లు 3 లాగా కనిపిస్తుంది, అంటే 23. సో 23rd అనేటువంటిది కిసాన్ దివస్ అని మనము డేట్ గుర్తుపెట్టుకోవచ్చు. మరి డిసెంబర్ ఎలా వస్తుందంటే దివస్ అనేటువంటి పదంలో డి అనేటువంటి ఫస్ట్ లెటర్ నుంచి మనం డి ఫర్ డిసెంబర్ అని రాసుకున్నాం. ఈ విధంగా ఇంకా కిసాన్ దివస్ అంటేనే మనకి 23rd, డిసెంబర్ 23rd అని మనం గుర్తుపెట్టుకోవచ్చు. నెక్స్ట్ డిసెంబర్ 24 నేషనల్ కన్స్యూమర్ రైట్స్ డే, జాతీయ వినియోగదారుల హక్కుల దినోత్సవము. కన్స్యూమర్ రైట్స్ ఎవరు అసలు కన్స్యూమర్ అంటే ఎవరంటే ఎండ్ యూజర్ అన్నమాట. ఓకేనా? ఏదైనా ఒక ప్రోడక్ట్ కానీ గూడ్స్ని కానీ వాటికి యూజ్ చేసేటువంటి వాడు లాస్ట్లో ఎండ్ యూజర్. ఓకేనా? మరి హూ పర్చేజెస్ గూడ్స్ అండ్ సర్వీసెస్, ఎండ్ యూజర్ అంటే ఎవరు? హూ పర్చేజెస్ గూడ్స్ అండ్ సర్వీసెస్, వాళ్ళని మనం కన్స్యూమర్ వినియోగదారులు అంటాం. సరే, ఇప్పుడు మనం కోడ్ ఎలా రాసుకుంటామంటే ఎండ్ యూజర్లో లాస్ట్ లెటర్ డి కాబట్టి ఎండ్లో డి అంటే డిసెంబర్ అని గుర్తుపెట్టుకుందాం. తర్వాత కన్స్యూమర్ అంటే వినియోగదారుడు కదా తెలుగులో మీనింగ్. మరి వినియోగదారుడు అంటే ఎవడు అంటే సేవలను పొందేటువంటి వ్యక్తి కానీ వ్యక్తులు కానీ. ఓకేనా? సేవలు పొందడం, సేవలు అంటే మనకి ఎప్పుడైనా మనము సర్వీసెస్ పొందేటట్లు ఉండాలి. అంటే 24/7. ఇప్పుడు ఏదైనా మనకి ఆన్లైన్ ప్రోడక్ట్స్ ఉంటాయి, కొనాలంటే మనం ఏం చేస్తాం, 24/7 ఎప్పుడైనా మనం అమెజాన్ కానీ ఫ్లిప్ కానీ ఎప్పుడైనా అవి ఓపెన్లోనే ఉంటాయి. మనం ఎప్పుడైనా అంటే రాత్రి 12 గంటలకు కూడా మనం బుక్ చేయొచ్చు ఏదైనా ఆర్డర్. ఓకేనా? అట్లా 24/7 అవి అవైలబుల్ ఉంటాయన్నమాట. సో వినియోగదారుడు సేవల్ని 24/7 యూజ్ చేసుకుంటాడు కాబట్టి ఇట్లా 24 అనే డేట్ గుర్తుపెట్టుకోవచ్చు. ఎండ్ యూజర్ నుంచి డిసెంబర్ అనేటువంటి మంత్ గుర్తుపెట్టుకోవచ్చు. ఓకేనా? సో నేషనల్ కన్స్యూమర్ రైట్స్ డే అంటేనే మనకి కన్స్యూమర్ అంటేనే ఎండ్ యూజర్ అనేటువంటి పదం గుర్తుకొస్తే డిసెంబర్. తర్వాత దాని తెలుగులో వినియోగదారుడు అంటాం కాబట్టి వినియోగదారుడు ఏం చేస్తాడంటే సేవలు పొందుతాడు కాబట్టి 24/7 అతనికి సేవలు అనేటువంటి అవైలబుల్ ఉంటాయి కాబట్టి 24 నుంచి డేట్ 24 అని గుర్తుపెట్టుకోవచ్చు. వినియోగదారుల హక్కుల దినోత్సవం అంటేనే మనకి డిసెంబర్ 24 అనేటువంటిది ఈ విధంగా గుర్తుపెట్టుకోవచ్చు. నెక్స్ట్ డిసెంబర్ 25 2 ఉన్నాయి. ఫస్ట్ వన్ క్రిస్మస్ డే, క్రిస్మస్ దినోత్సవం. సో ఇది అందరికి తెలుసు, డిసెంబర్ 25. కోడ్ అవసరం లేదు, అయినా కూడా మనము రాసుకుందాం. అదేంటంటే క్రిస్మస్ డే అంటేనే మనకి ఎవరు గుర్తుకొస్తారు? యేసు ప్రభు, యేసుక్రీస్తు, జీసస్, యేసుక్రీస్తు అంటాం కదా. సో యేసు ప్రభు ఆయన గుర్తుకొస్తారు అన్నమాట. ఆయన బర్త్డే సందర్భంగా మనము ఆయన పుట్టినరోజు సందర్భంగా క్రిస్మస్ డే అనేటువంటిది జరుపుకోవడం జరుగుతుంది. సో ఈ విధంగా మనం క్రిస్మస్ డే అంటేనే యేసుక్రీస్తు గుర్తుకొస్తే, యేసుని మనం ఇంగ్లీష్లో ఇట్లా YESU అని రాసుకుంటే ఫస్ట్ లెటర్ వై అంటే మనకి ఇంగ్లీష్ ఆల్ఫాబెట్లో 25వ అక్షరం. అట్లా 25th అని గుర్తుపెట్టుకోవచ్చు. తర్వాత డిసెంబర్ అనేటువంటి మంత్ ఎలా గుర్తుపెట్టుకోవచ్చు, దానికి ఒక కోడ్ రాసుకుందాం. క్రిస్మస్ డే రోజు ఏం చేస్తారు? జనరల్గా క్రిస్మస్ పండుగ రోజు చర్చిలను బాగా డెకరేట్ చేసి అందరు కలిసి ప్రార్థనలు చేసుకుంటారు అని ఒక కోడ్ రాసుకుంటారు. ఈ విధంగా మనం కోడ్ రాసుకుంటే డెకరేట్ అనేటువంటి పదం నుంచి డి ఫర్ డిసెంబర్ అని రాసుకోవచ్చు. సో యేసు ప్రభులో యేసు వై అంటే 25th లెటర్. అట్లా గుర్తుపెట్టుకుంటే మనం క్రిస్మస్ డే వచ్చి డిసెంబర్ 25th అని గుర్తుపెట్టుకోవచ్చు. నెక్స్ట్ డిసెంబర్ 25 రెండవది ఏమిటంటే గుడ్ గవర్నెన్స్ డే, సుపరిపాలన దినోత్సవం. మరి దీన్ని ఎలా గుర్తుపెట్టుకుంటామంటే చూడండి, దీనికి సంబంధించినటువంటి ఫ్యాక్ట్. సెలబ్రేటెడ్ ఆన్ బర్త్ యానివర్సరీ ఆఫ్ అటల్ బిహారీ వాజ్పేయి. సో అటల్ బిహారీ వాజ్పేయి పుట్టినరోజు సందర్భంగా గుడ్ గవర్నెన్స్ డే, సుపరిపాలన దినోత్సవం అనేటువంటిది జరుపుకుంటారు. మరి ఈ డేని ఎవరు డిక్లేర్ చేశారంటే మోడీ గవర్నమెంట్ అన్నమాట. మోడీ ప్రభుత్వం 2014లో వచ్చిన తర్వాత సో మన పిఎం నరేంద్ర మోడీ ఏం చేసినారంటే డిక్లేర్డ్ టు సెలబ్రేట్ గుడ్ గవర్నెన్స్ డే ఆన్ ఎవ్రీ ఇయర్ 25th of December ఆన్ బర్త్ యానివర్సరీ ఆఫ్ అటల్ బిహారీ వాజ్పేయి. అంటే అటల్ బిహారీ వాజ్పేయి గారి పుట్టినరోజు సందర్భంగా ఆ రోజును గుడ్ గవర్నెన్స్ డేగా జరుపుకోవాలని సో ప్రధానమంత్రి మోడీ గారు డిక్లేర్ చేసినారన్నమాట. సో ఈ విధంగా మనము ఈ రెండు ఫ్యాక్ట్స్ నుంచి మనము 25th డిసెంబర్ అనేటువంటిది ఎలా గుర్తుపెట్టుకుంటామంటే గుడ్ గవర్నెన్స్, సుపరిపాలన అంటే మనకి అటల్ బిహారీ వాజ్పేయి గుర్తు రావాలి. అటల్ బిహారీ వాజ్పేయిలో అన్నీ కూడా ఫస్ట్ లెటర్స్ తీసుకుందాం. అటల్లో ఏ, బిహారీలో బి, వాజ్పేయిలో వి అనేటువంటి లెటర్స్ తీసుకుంటే వాటిని మనం ఇంగ్లీష్ ఆల్ఫాబెట్స్లో నంబరింగ్ రాసుకుంటే ఏ అంటే 1, బి అంటే 2, వి అంటే 22. సో వీటన్నిటిని యాడ్ చేస్తే 1 + 2 + 22 ఎంత వస్తుంది? మనకి 25 వస్తుంది. ఆ విధంగా డేట్ 25 అని గుర్తుపెట్టుకోవచ్చు. డిసెంబర్ అనేటువంటిది ఎలా వస్తుందంటే సో పిఎం మోడీ డిక్లేర్డ్ కాబట్టి డిక్లేర్డ్ అనేటువంటి పదం నుంచి మనము
డిసెంబర్ అని గుర్తుపెట్టుకోవచ్చు. ఓకేనా, డిక్లేర్డ్ నుంచి డిసెంబర్. సో డిసెంబర్ 25th వచ్చి గుడ్ గవర్నెన్స్ డే అని మనం గుర్తుపెట్టుకోవచ్చు ఈ విధంగా. సో ఇవి డిసెంబర్ నెలలో ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి దినోత్సవాలు. ఓకేనా, మరి ఈ క్లాస్కి సంబంధించినటువంటి పీడిఎఫ్ని నేను ఇదే వీడియోలో డిస్క్రిప్షన్లో యాడ్ చేస్తాను, అక్కడ నుంచి కావాలంటే డౌన్లోడ్ చేసుకోండి. అదేవిధంగా జనవరి నుంచి డిసెంబర్ వరకు అన్ని నెలలకు సంబంధించినటువంటి ఇంపార్టెంట్ డేస్ని మనం జస్ట్ గుర్తుపెట్టుకోవడం ఎలా అనేటువంటి కాన్సెప్ట్లో చిన్న చిన్న ట్రిక్స్ కోడ్స్తో మనము వీడియోస్ అనేటువంటివి అన్ని నెలలకు చేస్తున్నాం కాబట్టి అవి కావాలన్నా కూడా మీకు ఇదే వీడియోలో డిస్క్రిప్షన్లో యాడ్ చేస్తాను, అక్కడ నుంచి మీరు లింక్స్ ద్వారా ఓపెన్ చేసుకొని చూడవచ్చు. ఓకేనా, మరి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు మొదటిసారి నా వీడియో చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసిన వెంటనే మీకు బెల్ ఐకాన్ వస్తుంది. బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తే నేను ఏ వీడియో అప్లోడ్ చేసినా కూడా మీకు వెంటనే నోటిఫికేషన్ కింద వస్తుంది అన్నమాట. ఓకేనా, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.